Hello viewers, I am Dr. Sai Cherika, gynecologist from KCAMS Hospital, Kadapa. సో కడప క్యాన్సర్ మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నుంచి నేను మీకు ఈ డౌట్స్ అనేవి నేను క్లారిఫై చేయబోతున్నాను. నేను వచ్చేసి స్పెషల్లీ ట్రైన్డ్ ఇన్ నార్మల్ డెలివరీస్ అనమాట. ఈ కాలంలో మనం చూస్తున్నాము 90% సిజేరియన్ డెలివరీలే అవుతున్నాయి. సుఖప్రసవం అనేది చాలా తక్కువగా చూస్తున్నాము. సో నా పర్సనల్ ఇంట్రెస్ట్ మీద నేను నార్మల్ డెలివరీ అంటే ఒకవేళ డెలివరీ డేట్ వరకు పెయిన్స్ రాకపోయినా కూడా నార్మల్ డెలివరీ ఎలా చేయాలి అనే దాని మీద ఎక్స్పర్టైజ్ చేస్తున్నాను. సో నేను ఈ వీడియోలో మీకు సుఖప్రసవం గురించి నా అన్ని టిప్స్ టెక్నిక్స్ అవన్నీ కూడా సుఖప్రసవం అవ్వడానికి నేను ముందే పేషెంట్ ఎలా ప్రిపేర్ చేస్తాను అవన్నీ కూడా నేను ఈ వీడియోలో షేర్ చేయబోతున్నాను. ఇంకా వచ్చేసి నేను వీబ్యాక్ అంటామన్నమాట. వీబ్యాక్ అంటే ఏంటి అంటే ముందు సిజేరియన్ అయిన వాళ్ళకి కూడా నార్మల్ డెలివరీ ఎలా ప్లాన్ చేయొచ్చు, ఎలా ప్రిపేర్ చేయాలి పేషెంట్ని, ఎలా నార్మల్ డెలివరీ ప్లాన్ చేయొచ్చు అని వీబ్యాక్ సక్సెస్ రేట్ కూడా నాకు 46% వరకు ఉందన్నమాట. అంటే ముందు సిజేరియన్ అయిన మహిళలకు కూడా నార్మల్ డెలివరీ ప్లాన్ చేసే దీని మీద కూడా నేను ఎక్స్పర్టైజ్ చేస్తున్నాను. సో ఈరోజు మీ డౌట్స్కి నేను క్లారిఫికేషన్ ఇవ్వబోతున్నాను. ఫస్ట్ క్వశ్చన్ ఏంటి అంటే చాలామంది అడిగేది డెలివరీ డేట్ని ఎలా క్యాలిక్యులేట్ చేస్తారు, డెలివరీ డేట్ని ఎలా నిర్ణయిస్తారు అని చెప్పేసి అడుగుతూ ఉంటారు. సో బేసిక్గా మహిళలకు రెండు రకాల ఋతుస్రావం అనేది ఉంటుంది అనమాట. కొంతమందికి రెగ్యులర్గా నెల వస్తూ ఉంటుంది, కొంతమందికి ఇర్రెగ్యులర్ ట్రీట్మెంట్స్ అనేటివి ఉంటాయి. ఇంకొంతమంది ఐయుఐ ద్వారా కానివ్వండి, ఐవిఎఫ్ ద్వారా కానివ్వండి కన్సీవ్ అయి ఉంటారు. సో ఈ వీళ్ళల్లో ఎవరెవరికి డెలివరీ డేట్ని మనం ఎలా నిర్ణయిస్తాము అనేది ఈ వీడియోలో చూద్దాము. ఫస్ట్ ఆఫ్ ఆల్, ఒకవేళ గనక మహిళకి నెలసరి అనేది కరెక్ట్గా వస్తుంది, ఋతుస్రావం అనేది కరెక్ట్గా వస్తుంది అంటే వాళ్ళు లాస్ట్ మెన్స్ట్రువల్ పీరియడ్ అంటాం. అంటే లాస్ట్గా చివరిగా డేట్ అయిన తేదీని బట్టి మనం డెలివరీ డేట్ అనేది క్యాలిక్యులేట్ చేస్తామన్నమాట. ఫర్ ఎగ్జాంపుల్ 3rd March 2024లో కనుక ఆవిడ లాస్ట్ టైం డేట్ అయినారు అంటే కనుక దానికి ఎగ్జాక్ట్లీ 9 months 7 days అనేది మనం యాడ్ చేయాల్సి ఉంటుంది అనమాట. అంటే ఎగ్జాక్ట్లీ 9 months 7 days యాడ్ చేస్తే కనుక మనకి ఎంత వస్తుంది, ఎగ్జాక్ట్గా 10th December 2024కి ఆవిడ డెలివరీ అయ్యే ఛాన్సెస్ ఉన్నాయి అని చెప్పేసి మనం డెలివరీ డేట్ని క్యాలిక్యులేట్ చేస్తాం. దీన్ని కన్ఫర్మేషన్ ఎలా చేసుకుంటాము అంటే కనుక మొదటి 3 నెలల్లో తను తీసుకున్న స్కానింగ్ రిపోర్ట్ 90% కొరిలేషన్ అనేది ఉంటుంది డెలివరీ డేట్కి. ఒకవేళ కనుక ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్నాయి, తనకు డెలివరీ డేట్ అనేది తనకి లాస్ట్ డేట్ అయిన తేదీ అనేది సరిగ్గా గుర్తు లేదు అంటే మనం డెలివరీ డేట్ని గైనకాలజిస్ట్ ఎలా నిర్ణయిస్తారు అంటే డేటింగ్ స్కాన్ ద్వారా మాత్రమే మనం డెలివరీ డేట్ని ఇర్రెగ్యులర్ పీరియడ్స్ ఉన్న మహిళలకు డిసైడ్ చేయడం అనేది జరుగుతుంది. అంటే 9 weeks నుంచి 12 weeks లోపల ఏదన్నా ఒక స్కానింగ్ రిపోర్ట్ ఉంటుంది కదా, దాన్ని మనం డేటింగ్ స్కాన్ అంటాం. దాన్ని బేస్ చేసుకొని మనం ఎక్స్పెక్టెడ్ డేట్ ఆఫ్ డెలివరీ అంటే డెలివరీ డేట్ని క్యాలిక్యులేట్ చేయడం అనేది జరుగుతుంది అనమాట.